Put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. Wall clock पहनने की थी पैयरो, कालन करने का पैयरो, world की बेगम छुपैयरो. The night is still young, upayaro. నమస్కారం. కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చినటువంటి మన అతిథులు ఎవరు? అఖిల. హాయ్. హాయ్. చెప్పకిల నీ గురించి. హాయ్, నా పేరు అఖిల. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి కుకింగ్ అండ్ డాన్సింగ్. కుకింగ్ అండ్ డాన్సింగ్. ఓకే. హారిక. హాయ్. హాయ్ హారిక. హాయ్, నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. ఫార్మసీ కంప్లీట్ అయింది. బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నాను. దేనికి? బ్యాంక్ కోచింగ్. బ్యాంక్ కోచింగ్. ఓకే. నిశ్చల. హాయ్ అండి. హాయ్. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నా పేరు నిశ్చల. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. డాన్సింగ్. ఓకే. యామిని. హాయ్. హాయ్ యామిని. హాయ్ సుమా. నా పేరు యామిని శ్రీ. నేను తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు భాస్కర్ రెడ్డి. మా బాబు పేరు జీవన్ శ్రీ సూర్యారెడ్డి. ఒక హగ్. ఓకే. ఉత్సాహం చూస్తే నన్ను పడేస్తుందేమో అనిపిస్తుంది. టెన్షన్ పోయిందా? పోయింది. ఓకే, పరిచయాలు అయిపోయాయి. రౌండ్ మొదలెట్టేద్దాం. కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. సెకండ్స్ టైం ఇస్తాము. ఈ 20 seconds లో ఎన్ని రాంగ్ ఆన్సర్స్ కుదిరితే అన్ని చెప్పాలి. ఒక్కొక్కరికి 20 seconds. రెడీ? ఈ పెళ్ళయిందా? లేదు. చూస్తున్నారా? చూడట్లే. ఎందుకు వద్దన్నావా? జాబ్ వచ్చాక చేసుకున్నా. ఓకే, సో జాబ్ వచ్చి ఫస్ట్ సెటిల్ అయ్యి నువ్వు ఇండిపెండెంట్ అయ్యాక ఆ డబ్బులు ఇంత కష్టపడి ఇన్నేళ్లు చదివించినటువంటి మీ అమ్మా నాన్నగారులకి ఉపయోగపడేవి ఏవైనా కొనిచ్చి ఇవ్వవా? ఇస్తాను. అప్పుడు కొంచెం నువ్వు కూడబెట్టుకొని నీ పెళ్లికి కావాల్సినవన్నీ నువ్వు కొనుక్కుందాం అనుకుంటున్నావు. అవును. హారిక, నువ్వు రెడీ? ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెవురింగులు ఎక్కడ పెడతారు? కాళ్ళకి. ఫుడ్ కావాలంటే ఏం చేయాలి? గడ్డి తినాలి. శ్రీమంతం ఎప్పుడు చేస్తారు? పెళ్ళయ్యాక. తలంబ్రాలు దేంతో పోస్తారు? తొందరగా. తలంబ్రాలు ఇసుకతో. సూపర్ అంటే తెలుగులో అర్థం ఏంటి? బురద. టైం అప్. ఎక్కువ ఆలోచన చేసావు. చెవురింగులు కాళ్ళకి పెడతారు. ఫుడ్ కావాలంటే గడ్డి తినాలి. శ్రీమంతం ఎప్పుడు చేస్తారు? పెళ్ళయ్యాక. పెళ్ళయ్యాక. అవును, పెళ్ళయ్యాక పుట్టక ముందు శ్రీమంతం చేస్తారు. నీకు తెలియదా ఇప్పటి వరకు? తలంబ్రాలు దేంతో పోస్తారు? ఇసుకతో. టుడే అంత బాగా ఒప్పుకోవచ్చు. సూపర్ అంటే బురద. ఓకే. 4 రాంగ్ 40 పాయింట్లు. యామిని రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గోరింటాకు పెట్టుకుంటే ఏ కలర్ లో పండుతుంది? తెల్లగా. నాన్ వెజ్ లో దేనికి ముళ్ళు ఉంటాయి? ఎగ్ ఫ్రై. గులాబీ ఎంత బరువు ఉంటుంది? 4 kgs. చెవిలో ఏ పువ్వు పెట్టుకుంటారు? కాలీఫ్లవర్. ఖైదీ నంబర్ 150 హీరో ఎవరు? నాగార్జున. పీతతో మీరేం చేస్తారు? మటన్ ఫ్రై చేస్తారు. ప్లాస్టిక్ పైపులు. ఓకే. గోరింటాకు పెట్టుకుంటే తెల్లగా పండుతుందంట. నాన్ వెజ్ లో ఎగ్ ఫ్రైకి ముళ్ళుంటాయంట. గులాబీ ఎంత బరువు ఉంటుంది? 4 కిలోలు. అమ్మా, ఇంకా తలలో పెట్టుకుంటే మన సంగతి ఏమిట్రా దేవుడా. చెవులో కాలీఫ్లవర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఖైదీ నంబర్ 150లో హీరో నాగార్జున. పీతతో మటన్ ఫ్రై చేసుకోవచ్చంట. 6 రాంగ్ 60 పాయింట్లు. యామిని, నువ్వేమైనా అడుగుతావా? టెంపుల్ దగ్గర వెంగళప్ప వస్తాడనమాట. దగ్గర అడుగుతాడు, అయ్యా నాకు కళ్ళు కనిపించవు, ఒక 100 రూపాయలు ధర్మం చేయండి అని. అప్పుడు వెంగళప్ప అంటాడు, నీకు కళ్ళు కనిపించట్లేదని నేను ఎలా నమ్మాలి అని అడుగుతాడు. సో అక్కడ చెట్టు కింద ముగ్గురు కూర్చొని ప్రసాదం తింటున్నారు కదా సార్, నాకు కనిపించట్లేదు, మీకు కనిపిస్తుంది కదా అన్నాడు. అంటే అవును, నీకు నిజంగానే కళ్ళు కనబడట్లేదు, నేను డబ్బులు ఇస్తున్నానని ఇచ్చేస్తాడు. అబ్బాయి ఏం వెంగళప్ప వాడు అసలు. మీరు రెడీ? నిశ్చల రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజా సినిమాలో హీరోయిన్ ఎవరు? సుమా. చేప ఎక్కడ జీవిస్తుంది? గట్టిగా. గాలిలో. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 40. బాగా ఎప్పుడు నవ్వుతారు?
ఆకలేసినప్పుడు. పెద్ద గీత చిన్న గీతగా ఎప్పుడవుతుంది? పాస్. తలలో ఏముంటాయి? పాస్. ఎవరిని అపరిచితుడు అంటారు? పాస్. ఏం రాసావమ్మా నువ్వు ఇంతగా పాస్ అయిపోయావు? అన్నిటికీ పాస్ పాస్ పాస్. రాజా సినిమాలో హీరోయిన్ ఎవరు? సుమా. చేప ఎక్కడ జీవిస్తుంది? గాలిలో. మనిషికి 40 కాళ్ళుంటాయి. బాగా ఆకలేసినప్పుడు నవ్వాలంట. ఆ ఆకలిని మనం నవ్వుతో నింపేసుకోవాలి. పెద్ద గీత చిన్న గీతగా ఎప్పుడవుతుంది? పాస్. తలలో ఏముంటాయి? పాస్. ఎవరిని అపరిచితులు అంటారు? పాస్. ఉక్కపోస్తే ఏం చేయాలి? పాస్. నేను 10th లో పాస్. నేను ఇంటర్మీడియట్ పాస్. నేను స్టార్ మేళ చూడడం పాస్. ఆడిషన్స్ లో పాస్. కొట్టండమ్మా ఒకసారి నిశ్చలకు చెప్పట్లు. ఎవరు ఇన్నిసార్లు పాస్ అయి ఉండరు నిశ్చల పాస్ అయినట్టు. 4 రాంగ్. 40 పాయింట్లు నీకు. అవును, మనిషి ఏమో నువ్వు కనిపించడానికి 2 కిలోలు ఉన్నట్టున్నావు. ఎన్ని కిలోల పూలు పెట్టుకున్నావు? 40. పిట్టే కొంచెం పువ్వులు గనం. ఈలోగా నువ్వు ఏమైనా అడుగుతావా? యూ వాంట్ టు సే సంథింగ్? ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఏమోంచి మాట్లాడుకుంటుంటారు. వైఫ్ అంటుంది మనం రేపు షాపింగ్కి వెళ్దాం, ఎల్లుండి నుంచి సినిమాకు వెళ్దాం. హస్బెండ్ అంటాడు మనం కూడా రేపు ఎల్లుండి ఒక దగ్గరికి వెళ్దాం అని. ఎక్కడికి? అడుక్కోడానికా? మరి అంత సంపాదిస్తున్నాడుగా, తీసుకెళ్తే ఏమిటంట? వేషాలు. ఏం లేదు, అతనికి వేరే ఏవో ఖర్చులు ఉన్నట్టున్నాయి. అమ్మాయిలు తీసుకెళ్తే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇదిగో మొగుళ్లతో కొంచెం జాగ్రత్త. సినిమాలకి తీసుకెళ్లడానికి కూడా మొహమాట పడుతున్నారంటే మీరు ఆలోచించాల్సిందేనమ్మా. నీకు పెళ్ళైంది? లేదు. లేదా? చూస్తున్నారా ఇంట్లో సంబంధాలు? లేదు, నేను 21 years. ఓ అవునా, 21 అంటే మ్యారేజ్ ఏజ్ యాక్చువల్లీ. వాట్ ఆర్ యు స్టడీ? బీటెక్. యు రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆటో ఏ కలర్ లో ఉంటుంది? రెడ్. లారీలు దేనికోసం ఉపయోగిస్తారు? పాస్. చిటికెన వేలతో ఏం చేస్తారు? వంట చేస్తారు. మొదటి పానీపట్టు యుద్ధం ఎక్కడ జరిగింది? హైదరాబాద్ లో. జీవశాస్త్రంలో దేని గురించి ఉంటుంది? యుద్ధాల గురించి ఉంటుంది. నరకాసురుడిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4. ఏ సినిమాలో 50 మంది హీరో? ఆటో ఎర్రగా ఉంటుంది. లారీలు దేనికోసం ఉపయోగిస్తారు? పాస్. చిటికెన వేలుతో వంట చేస్తారు. ఇట్లాగా పెళ్ళప్పుడు చిటికెన వేలు కలుపుతారు కదా, ఎందుకంటావు? నేను అడగలేదు. లైఫ్ లో కలపమన్నారు ఆ రోజు పురోహితుడు, నేను కలిపేశా. 18 years తర్వాత నాకు ఆ డౌట్ వస్తుంది, ఎందుకు కలుపుతారు? మీకు తెలుసా? ఎందుకంటే నేను అనుకోవడం, చిన్నప్పటి నుంచి మనకు ఒక అలవాటు ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే మనం ఎవరితోనైనా కచ్చి అనాలంటే నీ దోస్త్ కట్టిఫ్ అంటాం కదా, ఆ కట్టిఫ్ మనకు కాకూడదని చెప్పి ఈ కట్టిఫ్ వేలని కలిపేస్తారు. బాగుంది కదా లాజిక్? బాగుంది. ఈ వేలు కలపడంలో అర్థం ఏంటంటే ఎలాంటి బలహీనమైన క్షణాల్లో అయినా మీరు విడిపోకూడదు అని. ఇది ఒక బలహీనమైన వేలు, ఇది ఒక బలహీనమైన వేలు. ఈ 2 బలహీనాలు కలిపి బలంగా ఉండాలి, కానీ బలహీనం కాకూడదు అని. చాలా బాగా. ఇలాంటి గొప్ప గొప్ప సత్యాల్ని నాతో చెప్పిస్తున్నాడు. ఈ పుస్తకాల్లో లేవు. మొదటి పానీపట్టి యుద్ధం హైదరాబాద్ లో జరిగిందంట. పానీపట్టి యుద్ధం ఇక్కడ పానీపూరీల కోసం జరిగింది. నువ్వెక్కువ తింటావురా? ఏ క్యా మజాక్ కర్తే? దేతే గుమాకే హమ్ 4 కాతే తుమ్ కితనా కాతే అని అయ్యింది యుద్ధం. చాలా పెద్ద యుద్ధం అయింది బాబోయ్, నేను ఉన్నాను అక్కడ. జీవశాస్త్రంలో దేని గురించి ఉంటుంది? యుద్ధాల గురించి. నరకాసురుడిలో 4 అక్షరాలు ఉన్నాయి. 5 రాంగు, 50 పాయింట్లు. ఏమైనా అడుగుతావా నిశ్చల? వేలడంతా ఉంటది, మనం బయటికి వెళ్ళినా ఉండాల్సిందే, ఇంటికి రావాలన్నా ఉండాల్సిందే. ఏంటది? తాళం. కరెక్ట్ సుమా. వేలడంతో ఉంటుందంట. ఈ మధ్య ఆ తాళాలు కూడా పోతున్నాయండి. ఓయ్, థంబ్ ఇంప్రెషన్స్ అన్ని. ఒకప్పుడు మనందరం అంటే మన తాత ముత్తాతలందరూ ఈ పని మీదే ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మనం అదే. నీకు తెలుసా, లాకర్ లో ఇదే, ఫోన్ లో ఇదే, అటెండెన్స్ కోసం కూడా అటెండెన్స్ కోసం అక్కడ బయట ఇదే. సో ద వరల్డ్ ఇస్ రౌండ్. మళ్ళీ మనం అక్కడికే వస్తున్నాం. ఇదే ఇదే ఇదే. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్. వారేవా ఏమి ఫేస్ చూడు అఖిల.
చెప్పు ABCD. ఏ ఎన్టీఆర్, సి గోపీచంద్, డి వెంకటేష్, బి ఒక నిమిషం చూడాలి. చూడు. తాప్సీ. అన్ని చెప్పి ఫైనల్ చెప్పవా? ఏ ఎన్టీఆర్, బి తాప్సీ, సి గోపీచంద్, డి వెంకటేష్. ఫైనల్. NTR అవునా? ఎన్టీఆర్. చూద్దాం. అవును. నెక్స్ట్. అది నిత్య మేనన్ లాగా అనిపిస్తోంది నాకు. నిత్య మేనన్. చూద్దాం. అది నిత్య మేనన్. సి గోపీచంద్, గౌతమ్ నందా. సి చూద్దాం. అవును. డి వెంకటేష్. కరెక్టా? కరెక్ట్. సరే చూద్దాం. నిత్య మేనన్ కూడా కరెక్ట్ అయి ఉంటే నీకు 40 పాయింట్లు వచ్చుండేవి. 30 వచ్చాయి నీకు. తీసుకో. నువ్వేమైనా అడుగుతావా? చెప్తావా? నేను చీమ ఏనుగు జోక్స్ అడుగుతాను. ఏమిటో వీటి మీద వచ్చినన్ని జోకులు వెంగళప్పల మీద కూడా రాలేదు పాపం. చెప్పు. ఒకసారి చీమ ఏనుగు టైర్ కింద బాంబ్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. బాంబ్ ఫిక్స్ చేస్తూ ఉంటే ఏనుగు అడుగుతుంది, ఒరే ఈ బాంబ్ పేలిగిపోతే ఏం చేస్తావురా అంటే, అందుకనే కదా ఇంకో స్పేర్ తెచ్చుకున్నాను అని చెప్తాడు. ఈ జోక్ ఏదైతే ఉందో, భూమి పుట్టింది కదా ఫస్ట్. పుట్టిన తర్వాత ఆది మానవులు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఫస్ట్ చెప్పుకున్న జోక్ ఇదేనంట. వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయనతో చెప్పిన జోకు. అప్పుడు కూడా ఆయన నవ్వలే. ఇంకా బాంబు కూడా పుట్టలేదు, నువ్వేంటే జోక్ చెప్తున్నావు అని. నేను ఆ బాంబు గురించి మాట్లాడలేదు అని చెప్పిందంట. నిశ్చలా చూడు. ఏ సమంత, డి లావణ్య త్రిపాఠి, సి శర్వానంద్, డి పూజా హెగ్డే. ఫైనల్. ఏ సమంత వరకు నాకు తెలుసు. కరెక్టా? కరెక్టే సుమా. చూద్దామే. అవును. కొంతమంది జీవితకాలం క్యూట్ గా ఉంటారు అన్న దానికి నిదర్శనం ఈవిడ కదా. పుట్టినప్పుడు క్యూట్ గా ఉంటుంది, పెరిగిన తర్వాత క్యూట్ గా ఉంటుంది, ఇంకా బాగా ముసలిదైపోయిన తర్వాత కూడా చాలా క్యూట్ గా ఉంటుంది ఎప్పటికీ. షీఈ్ ఆల్వేస్ క్యూట్. ఏ నువ్వు కూడా అంతే తెలుసా? థాంక్యూ. యు విల్ ఆల్సో బి లైక్ దట్ ఓన్లీ. క్యూట్. థాంక్యూ. నెక్స్ట్. అది తమన్నా, నువ్వు లావణ్య త్రిపాఠి అన్నావు. అయ్యయ్యో. సి ఏమన్నావు? శర్వానంద్. సూర్య. అది శర్వానంద్ కాదు. అండి పూజా హెగ్డే అన్నావు, అదేమో తాప్సీ. నీకు 10 పాయింట్లు వచ్చాయి. ఓకే తీసుకో. అబ్బా వచ్చినప్పటికి ఇప్పటికి కనకాంబరం పెరిగినట్టు. అసలు ఇంట్రొడక్షన్స్ చెప్పినప్పుడు ఇక్కడ ఉండింది, ఇప్పుడు ఇక్కడ ఉంది. థర్డ్ రౌండ్ అలా అక్కడ ఉంటుంది. యామిని చూడు. ఏ అనుష్క, బి మహేష్ బాబు, సి మోహన్ బాబు, డి ప్రభాస్. ఫైనల్. ఏమైనా చెప్పావా అసలు? ఏ అనుష్క అంట. చూద్దాం. ఎస్. చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు కానీ ఈ చక్కనమ్మ కొంచెం బొద్దుగా అయినా అందమే. బి మహేష్. చూద్దాం. సి మోహన్ బాబు. చూసావా? ఎర్రకండువా ఉంది, పర్చూరి గారేమో. కన్ఫర్మ్ గా మోహన్ బాబు. చూద్దాం. కరెక్ట్, మోహన్ బాబు గారే. డి ప్రభాస్.
4 కరెక్ట్, 40 పాయింట్లు. హారిక చూడండి. ఏ రానా, బి నాని, సి కాజల్, డి చార్మి. ఫైనల్. ఏ రాణా అంటావునా? కాదు. ఏ రామ్ చరణ్ కదా? యా. చూద్దామే. దట్స్ రామ్ చరణ్. బి నాని. నాని. చూద్దాం. ఇది కరెక్ట్. నానే సూపర్ నాని, 7 hits వరుసగా. అసలు ఏంటి కొట్టుకొని వెళ్ళిపోతున్నావు? అబ్బా ఏం చేస్తున్నావు నాని? డబ్బులంతా మంచి కళ్ళచోళ్ళు కొనుక్కుంటున్నావా? కాజల్. కాజల్ అవునా కదా? చూద్దాం. యా this girl is also super. డి చార్మి. చార్మి. ఓకే, సో నీకు 30 points. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో కనిపించబోతోంది ఈ రౌండ్ లో. తెలిస్తే బజర్ నొక్కండి. 10 సెకండ్ లోపే ఆన్సర్ చెప్పేసేయాలి. రాంగ్ అయితే వేరే వాళ్ళకి 10 పాయింట్లు ఇవ్వాలి. చూడండి. యామిని. నేటి పిల్లలే రేపటి పౌరులు. ఓకే చూద్దాం. ఈ రోజు నేషనల్ కిడ్స్ డే. సో పిల్లలు మీ అందరికీ నేషనల్ కిడ్స్ డే శుభాకాంక్షలు. అఫ్ కోర్స్ చిల్డ్రన్స్ డే ఎలాగో ఉంది, అది కాకుండా కూడా కిడ్స్ డే ఉంది. పిల్లలు చాలా మంది తల్లిదండ్రుల నుంచి అమితమైన ప్రేమని పొందుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం కొద్దీ పాపం కొంతమందికి అందటం లేదు. అలా అందని వాళ్ళకి కొంచెం పంచుదామా? మనమంతా సాయం చేద్దామా? ఓకే చేస్తూ ఉండండి, మీకు దొరికినప్పుడంతా అవకాశం. ఓకే. నేటి పిల్లలే రేపటి పౌరులు. అవును 10. మరి మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలంటే ఏం చెయ్యాలి? మనం ముందు మంచిగా ఉండాలి అంతే. మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటే వాళ్ళ నెక్స్ట్ తరం బాగుంటుంది, ఆ నెక్స్ట్ తరం బాగుంటే తరం 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 బాగుంటుంది. అందుకనే మనం బాగుండేలా చూసుకోవాలి. నెక్స్ట్ నిశ్చల. జుమ్మంది పాదం. ఏమిటో సగం కట్ చేసింది. చెప్పు. జుమ్మంది నాదం సయ్యంది పాదం. చెప్పు. జుమ్మంది నాదం సయ్యంది పాదం. ఇవి కొన్లి నాదమా పాదము మాత్రమే వచ్చింది. చూద్దాం. జుమ్మంది నాదం సయ్యంది పాదం. జుమ్మంది నాదం సయ్యంది పాదం. తను ఊగింది ఈ వేళ, చెలరేగింది ఒక రాసలీల. జుమ్మంది నాదం సయ్యంది పాదం. తను ఊగింది ఈ వేళ, చెలరేగింది ఒక రాసలీల. జుమ్మంది నాదం సయ్యంది పాదం. తను ఊగింది ఈ వేళ, చెలరేగింది ఒక రాసలీల. జుమ్మంది నాదం సయ్యంది పాదం. తను ఊగింది ఈ వేళ, చెలరేగింది ఒక రాసలీల. అయ్యా అబ్బా వాడుకోవడం నాకు తెలిసినంత ఎవ్వరికి తెలియదు. -10. ఎవరికి ఇస్తావు? ఇప్పుడు ఇది ఇస్తాను, ఇది పెట్టుకొని ఇది పట్టుకొని మీకు వచ్చిన సాంగ్ పాడుతూ వెళ్ళండి. నాకు నచ్చిన వాళ్ళకి నేను ఇచ్చేస్తాను. ఓకే ముందు అఖిలకి ఇస్తావా? నీకు పాట రాకపోతే నువ్వు రైమ్ అయినా పాడొచ్చు, కానీ ఎంత బాగా పర్ఫామ్ చేస్తే నీకు 10 పాయింట్లు వస్తాయి. అడిగా అడిగా ఎదలో లయనడిగా
నిన్నే చూసా 10 points ఇవ్వమ్మా నాకు ప్లీజ్ ఇవ్వమ్మా వాళ్ళకి టాప్ స్కోర్ నమ్మకెందుకు ఇస్తా నువ్వు మాట్లాడకూడదు ఇక్కడ పాడాలి. పాటది అడిగా 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 ఎదలో ఎదలో లయనడిగా, నాకే 10 క్షణమా points తెలియదని నిన్నే తలిచా నా పేరుని మరిచా. నా 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 నా. ఇట్లా చూపించు, ఎట్లా కొట్టాలో చూపిస్తా నీకు, చూడు. అడిగా అడిగా నా చెలినే అడిగా. ఇట్లా వెళ్ళాలి. అడిగా అడిగా ఎదలో లయనడిగా నిన్నే కలిసి అడిగా అడిగా ఎదలో లయనడిగా నిన్నే కలిసి తన పేరుని అడిగా. ఆపై నేను ఇంక వినలేకపోతుంది. గోపి సుందర్ నాని గారు ఎపిసోడ్ చూడకండి please, దయచేసి. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. హారిక తీసుకో. తిమ్మ తిరిగే రెడీ. 1 2 3 స్టార్ట్. సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళ చెడు తీసుకొచ్చా. వెళ్ళిపో, నా కళ్ళ ముందు కనపడుతుంది. ఇగో ఎక్కినాడు చక్కనోడు ఎన్నడికి సూపర్. ఐ లైక్ దిస్. ప్లీజ్ పాయింట్స్ ప్లీజ్. మా బాబుకి డబ్బు ఉంది బాగా. మీ బాబుకి డప్పు అంటే బాగా ఇష్టమా? ఇష్టం ఉంది కూడా, ఇంటి దగ్గర వాయించి వాయించి. అదే అదే మీరు వాయించి వాయించి ఇచ్చేలా ఎవరికి ఇస్తావు? 110 70 80. హారిక హారిక 10. యాక్చువల్లీ వాయించింది ఆమె బాగా. నాకు నచ్చింది. పాట పాడాను కదా నేను. నువ్వు పాడావులే, జపాన్ లో ఏదో తెచ్చావు, రంగు అన్నావు, ఏమిటో. నెక్స్ట్ చూడండి. యామిని చెప్పేది వినండ్రా బాబు. చూద్దాం. చెప్పేది వినండ్రా బాబు 10. పిల్లలకి చెప్తూ ఉంటారన్నమాట ఇలాగే. నీకు పెళ్లి కాలేదు, రీసెంట్ గా అయింది, పిల్లలు లేరు, మీకు నాకు బాబున్నాడు. బాబున్నాడు. సో ఇలాగే చెప్తూ ఉంటారా మీరు వాళ్ళకి? చెప్పండి. ఎంత ఏజ్? ఇప్పుడు 3 years. 2.5 రన్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పాలి, అలా చెప్తూనే ఉండాలి. వాళ్ళు బాబులైన తర్వాత కూడా చెప్పాలి. నెక్స్ట్. యామిని మీకు పిల్లలు ఎంతమంది, ఏమిటి పేరు? చూద్దాం. నీకు పిల్లలు ఎంతమంది, ఏమిటి లేదు, పేర్లేమిటి? -10. ఈ 10 పాయింట్లు మీరు ఎవరికి ఇస్తారు? హారికక, నిశ్చలక, అఖిలక? నాకు నిశ్చలకి 10 పాయింట్స్. నిశ్చలకి 10 పాయింట్స్. ఓకే, మీరు ఎలాగో అడిగారు, నేను సమాధానం చెప్పకపోతే బాగోదు. నాకు 2 పిల్లలు. బాబు పేరు రోషన్, పాప పేరు మనస్విని. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు, జీవన్ శ్రీ సూర్య. ఓకే, ఒక బాబుకి 3 పేర్లు పెట్టారు ఎందుకు? అవి నక్షత్రం బట్టి ఇంకా ఉంటాయి కదా. అన్ని జీవన్ శ్రీ కలిపేశారు. సూర్య రెడ్డి. అమ్మా, ఇంకా మా అమ్మ వాళ్ళు బాలాజీ అని కూడా పిలుస్తారు. వాడికి టోటల్ కన్ఫ్యూజన్. వీధిలో ఎవరు ఏ పేరు పిలిచినా పలుకుతూ ఉంటాడు వాడు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాలాజీ అని పిలిస్తే పలుకుతాడు, నా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సూర్య అంటే సూర్య పలుకుతాడు. వాళ్ళ పెళ్ళాం పిలిచినప్పుడు ఏం పలుకుతాడో. ఇంతకీ వాడిని మీరేమని పిలుస్తారు? అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే బాలాజీ అని పిలుస్తాను, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే సూర్య అని పిలుస్తాను. వాడు రోడ్డు మీద అట్లా తిరుగుతుంటే సూర్య. అవునా? డాబా పైన ఉంటే సూర్య.
సరే హారిక, నువ్వేం పేరు పెడదాం అనుకుంటున్నావు? ఇంకా అనుకోలే. నేను అడగగానే ఏదో అనేయడమే. ఇంకా ఆలు లేదు చూలు లేదు అక్కడ, ఇంకా పెళ్ళే కాలే, ఇంకా అనుకోలేదంట. నువ్వు అఖిల? నేను కూడా ఏమనుకోలేదు. అనుకోండి, అబ్బాయి అయితే ఈ పేరని, అమ్మాయి అయితే ఈ పేరు అనుకోండి. అమ్మాయి అయితే సుమ పెడతా. అవి కూడా జరిగాయి, కొంతమంది పెట్టారు. హారిక, మీ అమ్మా నాన్నకు పిల్లలు ఎంతమంది? 2, నేను మా అన్నయ్య. ఓకే, నీకు అఖిల? అన్నయ్య నేను. నిశ్చల? నాకు 2 అన్నయ్యలు. 2 అన్నయ్యలు. ముద్దుల చెల్లివా? అవును. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు మేము డైలాగ్ వినిపిస్తాము. డైలాగ్ వినండి, క్వశ్చన్ వచ్చినప్పుడు బజర్ నొక్కండి. డైలాగ్. నువ్వు కట్ చేయమ్మా. నేను కేక్ కట్ చేయను. ఏ శ్వేత, నేను జరిగింది ఏదో ఇంకా మనసులో పెట్టుకున్నట్టు ఉన్నావు. నేను టోటల్ క్లియర్. ఈ రోజు నుంచి మనం మంచి ఫ్రెండ్స్. అది కాకుండా నీకు వేరే ఫీలింగ్స్ ఏమైనా ఉంటే కట్ చేయకు. వీళ్ళని కట్ చేయాలంటే ముందు నువ్వు కేక్ కట్ చేయాలి. కమాన్ శ్వేత, కట్ చేయి. గో అహెడ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై శ్వేత. ఇవాళ శ్వేత బర్త్డే నీకెలా తెలుసు? లవర్ బర్త్డే చేసుకోవడం పెద్ద మ్యాటర్ గురించి. ఫ్రెండ్ అన్నావు కదరా? లవర్ గా తెలుసుకున్నాను, ఫ్రెండ్ గా సెలబ్రేట్ చేశాను. ఈ సంభాషణలో పుట్టినరోజు చేసుకుంటున్న హీరోయిన్ ఎవరు? హారిక. తాప్సీ. ఎస్, 10 పాయింట్స్. నీలో ఉండే ఉత్సాహం చూస్తుంటే ఈ రౌండ్ కోసమే నువ్వు 10 కాలాల నుంచి ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తావు. ఈ సంభాషణ ప్రకారం తాప్సీ పాత్ర పేరు ఏమిటి? నిశ్చల. శ్వేత. కరెక్ట్, 10. నెక్స్ట్ డైలాగ్. నా చిటికిన వేలంత లేదు నీ చిన్న మెదడు, ఎన్ని ఆలోచనలు చేశావే. నన్ను ఏమి అంటావా? పెళ్ళానివి కదే. నువ్వు అన్నట్టుగా ద్విపాత్రాభినయం కాదు, తల్లిని సంతోష పెట్టే కొడుగ్గా, కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్ గా, అహంకారపు పెళ్ళానికి అర్ధాంగి అర్థం తెలిసొచ్చేలా చేసే ఘరానా మొగుడిగా త్రిపాత్రాభినయం చేస్తాను. ఈ సంభాషణలో మాట్లాడుతున్న హీరో ఎవరు? అఖిల. చిరంజీవి. ఎస్, 10. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? హారిక. ఘరానా మొగుడు. ఎస్, 10 పాయింట్స్. నువ్వు చెప్పినట్టుగా ద్విపాత్రాభినయం కాదు, తల్లికి నడిచినటువంటి కొడుకుగా, కార్మికులకి కావాల్సినటువంటి విషయాల్ని చూసుకునేటువంటి కార్మిక లీడర్ గా, అలాగే బాగా పొగరుతో కొట్టుకుంటున్నటువంటి భార్యకి మొగుడుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. త్రిపాత్రాభినయం చేస్తున్నాను. చెప్పు. ద్విపాత్ర అభినయం కాదు. ద్విపాత్ర అభినయం కాదు. ఇది ద్విపాత్ర అభినయం కాదు. మరి ఏం అభినయం? అమ్మకు కొడుగ్గా, యూనియన్ లీడర్ గా, నీకు మొగుడిగా త్రిపాత్ర అభినయం చేస్తున్నాను. వెళ్ళిపో. యామిని. ఇది ద్విపాత్రయ అభినయం. ద్విపాత్రేయ అభినయం. ఒకసారి చెప్పు. ఇది ద్విపాత్రాభినయం కాదు. ఇది ద్విపాత్రయ అభినయం కాదు. అమ్మకి కొడుకుగా, కార్మికులకు లీడర్ గా, భార్యకి మొగుడుగా త్రిపాత్రాభినయం చేస్తుంది. ఇవాళకి అవుతుందో లేదో అని నిజంగా కంగారు పడ్డాను తెలుసా నేను. అయిపోయింది. నిశ్చల. నువ్వు అనుకున్నట్లు ద్విపాత్ర అభినయం చేయడం లేదు. అమ్మకి కొడుకుగా, భార్యకి భర్తగా, కార్మికులకు యూనియన్ గా త్రిపాత్ర అభినయం చేస్తున్నాను. అఖిల. అమ్మకి మెచ్చిన కొడుకులాగా, కార్మికుల కష్టాలని కన్నీళ్ళు తుడిచే యూనియన్ లీడర్ లాగా, ఇంకా ఇంట్లో పని మనిషిలాగా, ఇంట్లో పిల్లానికి భర్త లాగా త్రిపాత్ర అభినయం చేస్తున్నాను. ఒక 2 పదాలని ఎలా చంపొచ్చో వీళ్ళు ఇవాళ మనకి చూపించారు. మీకు నేను హోంవర్క్ ఇస్తున్నాను, ఇది ప్రాక్టీస్ చేసుకొని రేపు వచ్చి కనబడండి. ద్విపాత్రాభినయం. చెప్పండి. ఓకే, నువ్వు 3 సార్లు ద్విపాత్రాభినయం అను. ద్విపాత్రాభినయం, 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 త్రిపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, త్రిపాత్రాభినయం. నువ్వు ద్విపాత్రాభినయం, ద్విపాత్రాభినయం, ద్విపాత్రాభినయం. నెక్స్ట్. త్రిపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, త్రిపాత్రాభినయం.
నిశ్చల ద్విపాత్ర అభినయం ద్విపాత్ర అభినయము ద్విపాత్ర అభినయము త్రిపాత్ర అభినయము త్రిపాత్ర అభినయము త్రిపాత్ర అభినయం ద్విపాత్ర అభినయము విడగొట్టకు ద్విపాత్రాభినయం 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 త్రిపాత్రాభినయం త్రిపాత్రాభినయం వీళ్ళకి త్రిపాత్రాభినయం ద్విపాత్ర అభినయం ద్విపాత్ర అభినయం అది ఎటో వెళ్తుందని పట్టుకొస్తున్నారు వెనక్కి. ఓకే నెక్స్ట్ డైలాగ్. మేస్తారండి నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకండి. ఒకటండి, ఒక తర్వాత అంటే రెండండి, రెండే కదండి. మీరు అలాగుండండి, దగ్గర రాకండి. రెండు తర్వాత మూడేమోనని కొంచెం అనుమానంగా ఉందండి. మూడే కదండి. అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. మూడు తర్వాత నోర్మి నాకు తెలదేంటి, ఆరేం కాదు. మూడు తర్వాత వెంటనే ఎనిమిదే కదండి మేటారు. మూడు తర్వాత ఎనిమిదా? రెండు కలిపేస్తారా? ఎందుకు కలపాలండి? మాకేం పని పాట లేదటండి. కానీ ఈ సంభాషణలో ఉన్న నటి ఎవరు? నిశ్చల. కల్పన రాయ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం కల్పనారాయ్ 3 తర్వాత ఎంత అని చెప్పింది? యామిని. 8. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. 100 మందిని చంపితే వీరుడంటారు, అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారు. బాహుబలి ఓ శుభ ముహూర్తాన మాహిష్మతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఇది నా మాట, నా మాటే శాసనం. ఈ డైలాగ్ చెప్తున్న హీరోయిన్ ఎవరు? హారిక. రమ్యకృష్ణ. ఎస్, 10 పాయింట్స్. ఈ డైలాగ్ బాహుబలి సినిమాలోది. అందులో రమ్యకృష్ణ పాత్ర పేరు ఏమిటి? అఖిల. శివగామి. కరెక్ట్, 10 పాయింట్లు. ఫస్ట్ శివగామి, అఖిల. అక్కడి నుంచి అలా ఆ పైన ఉన్నావు నువ్వు అటు వచ్చి నించో అక్కడ. మీరిద్దరు రండి. రెడీ. బాహుబలి ఒక శుభముహూర్తాన పుట్టాడు. అది కాదు, 100 మందిని చంపితే మహారాణికి చెప్పేంత దాని వయ్యావా నువ్వు? సైలెంట్ గుండు. 100 మందిని చంపితే వీరుడు, అదే ఒకరికి ప్రాణాన్ని పోస్తే ధీరుడు, దేవుడు. దేవుడు దేవుడు. సో ఇలాంటి ముహూర్తాన పుట్టిన బాహుబలికి మహిష్మతి సామ్రాజ్యానికి పట్టాభిషేకం అదే మనం వెళ్ళి మళ్ళీ రేపొద్దాం. ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్ళు పైకి. వెళ్ళు, నువ్వు కిందకి రా. మహారాణి శివగామి దేవికి, మహారాణి శివగామి దేవికి. ఇంత డబ్బులు ఇచ్చారు, ఇంతకన్నా కొట్టదు. 100 మందిని చంపితే యోగుడు అంటారు, ఒక్కడి ప్రాణం కాపాడితే దేవుడు అంటారు. అదే మహారాణి చూపులు చూస్తుంది. మన పళ్ళాకి లేదా? లేదు. వచ్చే గో, నో ఎస్కేప్. ఇక్కడ ఎవరికి వెళ్ళు. ఇలా రా. 100 మందిని చంపితే దేవుడు 100 మందిని చంపితే వీరుడు అంటాడు, కానీ ఒక్కరిని బ్రతికిస్తే దేవుడు అంటాడు. మాహిష్మతి సామ్రాజ్యానికి మకిలి పట్టింది. బాహుబలి ఓ శుభముహూర్తాన నా మాటే శాసనం, నేను వేసిందే ఆసనం. ఈవిడ మాట వింటే నాశనం. ఆగండి ఆగండి. అరే, మన బుజ్జి శివగామి దేవి ఉంది. మాహిష్మతి సామ్రాజ్యానికి ఎవరిని రాజుని చేస్తారమ్మా? రాజీవ్ గారిని. ఆయన లేరమ్మా, ఇక్కడ ఉండే వాళ్ళనే చెయ్యాలి. ఆయనకి ఇంకా ఓటు హక్కు రాలేదు. చెప్పండి అమ్మా. 100 మందిని చంపితే యోగుడు అంటాడు, అదే 1 మందిని బ్రతికించిన దేవుడు అంటారు. బాహుబలి శుభ ముహూర్తాన్ని శుభ ముహూర్తాన్ని అమ్మా, ఈ సామ్రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ అక్షరాభ్యాసం చేయాలి మళ్ళీ. బాహుబలి ఒక శుభ ముహూర్తాన పట్టాభిషేకం చేస్తాడు, నా మాటే శాసనం. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. యామిని. హారిక, నీకేం కావాలో అక్కడి నుంచి చెప్పు. రైస్ కుక్కర్ తీసుకో. నీకేం కావాలి అఖిల? కుకింగ్ సెట్. కుకింగ్ సెట్టా? తీసుకో. నిశ్చల.
ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ మీ అందరూ మరీ ఎక్కువ మాట్లాడుతున్నారని పెట్టారులే. గోల్డ్ ఇంట్లోకి ఏంటి పళ్ళ సెట్ అయితే జాగ్రత్త. అబ్బా తర్వాత స్టిక్కర్ వెనకాలే పట్టుకోవాలి. ఒకటి చాలు. ఇప్పుడు ఇలా వెళ్ళి ఇంటిలోంచి ఇలా ఎక్కి అయ్యే ఎక్కి ఎవరయ్యా ఉండే గోళీలు వేసింది ఇక్కడ ఇంటిలోకి వేసి నేను పట్టుకొని ఇలా వేయాలి. ముసలి వాళ్ళకి డబ్బింగ్ ఎలా చెప్తారో మీకు అర్థమైందిగా, ఇలాగే చెప్తారు. ఇది గేమ్. ఇదిగో నీ పాయింట్లు ఏమిటంటే ఎక్కి దిగినందుకు 10, మళ్ళీ ఎక్కి దిగినందుకు 10, అక్కడ వేసినందుకు 10, అక్కడ వేసినందుకు ఇంకో 10. 40 పాయింట్లు వస్తాయి. సరేనా? రెడీ 1 2 3 గో. పళ్ళ సెట్టు జాగ్రత్త. ఎందుకు పాపం పట్టుకొని పెట్టుకుంటున్నావు? వదిలేయచ్చుగా. 10 అంటే అక్కడ పడ్డ ఒక్కొక్క గోళీకి లెక్క ప్రకారం 30 పాయింట్లు వచ్చేస్తాయి. 10 20 ఆగు ఆగు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం ఉండు. ఆ లాస్ట్ గోలీ ఇంకా ఇందులో వేయలేదు, ఇక్కడే ఉంది, అది అందులో ఉంది. ఇది కూడా నువ్వు వేసేటప్పటికి టైం అప్ అయిపోయింది. ఓకే, సో ఈ 2 గోళీలకి దాటించిన 10 పాయింట్లు వస్తాయి. అంటే ఈ గోళీలకి 20 పాయింట్లు ఇస్తాను. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ మీ, నేను ఆల్రెడీ చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నా. అర్థమైందా నీకు? అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తా విను. దీనికి ఎంత? 10. ఇది అక్కడి నుంచి అక్కడ దాటిందా? 10 వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాటిందా? 10 వచ్చింది. ఇది దేనికి దీనికి దీనికి కలిపి, అది ఇది దాటిందా కలిపి, తర్వాత అక్కడి నుంచి అది ఇది దాటిందా, ఈ రెండిటికి కలిపి ఎంత వచ్చింది? 10 వచ్చాయి. 2 ఉన్నా ఎంత వస్తాయి? 10 వచ్చాయి. అలా నువ్వు అనుకున్నావు, కానీ కాదు. దీనికి 10 వచ్చింది, దీనికి 10 వచ్చింది. తర్వాత మళ్ళీ ఇది ఇందులో పడిందా? పడింది. ఇందులో పడిందా? పడింది. ఇప్పుడు దీనికి ఎంత వచ్చింది? మళ్ళీ దీనికి 20 వచ్చిందా? దీనికి ఎంత వచ్చింది? 20 వచ్చింది. నీకెంత వచ్చింది? 40. నీకు 22 వచ్చుంటాయా వయసు? 40. ఓకేలే. ఇప్పుడు ఇదెంత? ఇది 20 40 60 80 100 120 140 160 170 180. అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్ చేయి. రెడీ 1 2 3 గో. చేత్తో 10 20 30 40 50 60 70 80 90 100 110 120 130 140 150 160. నూట 170 అక్కడ దాటావు, ఇది దాటలేదు ఇంకా. సో 170 పాయింట్లు. రెడీ 1 2 3 గో. 10 20 30 40 50 60 70
80, 90, 100, 110. 120, 130, 140, 150. Time up. 150. ఒకటి మేము తీసేయాల్సి వచ్చింది. పట్టకర్రతో వేయాల్సిన బాల్ నువ్వు పట్టకర్రతో వేయలేదు, పడిపోయింది అది. తూర్పుగోదావరి వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకి టై అయిపోయి ఉంది. శ్రీకాకుళం వాళ్ళు టై బ్రేక్ చేసి విన్ అవ్వాలి అంటే 170 టార్గెట్. రెడీ? 1, 2, 3 గో. 4, 5, 6, 7, 8 అంటే 80 పాయింట్లు వచ్చేసాయి. కమాన్ కమాన్ ఫాస్ట్ పరిగెత్తు. 9, 10, 100 ఫాస్ట్ గా పరిగెత్తు పరిగెత్తు. అదే కదా. 12, 13, 14, 15, 16 పరిగెత్తు 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 పరిగెత్తు. 17, 18, 19, 20, 200 పరిగెత్తు. 21, 22, 22, 220 పాయింట్లతో శ్రీకాకుళం హారిక విన్. కంగ్రాచులేషన్స్, నువ్వు 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా మరి నెక్స్ట్ ఈ జిల్లాలో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బాయ్ బాయ్.